ఓకే. గుడ్ మార్నింగ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ అండ్ క్లయింట్స్. మీ అందరికీ ఈరోజు కూడా గుడ్ మార్నింగ్. మనం 5:42 అవుతుంది. మనం ఇప్పుడు సెషన్లోకి వెళ్దాం. ఓకే. ఓకే, ఈరోజు మనము నిన్నటి వరకు బాడీ పార్ట్స్ అన్ని కూడా చెప్పుకుంటున్నాము. ఈరోజు కూడా మనము బాడీ పార్ట్స్లో ఇంకొక 3 మిగిలిపోయాయి. అవి కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. బాడీ పార్ట్స్లో మనకి ఏమేమి ఉన్నాయన్నది. అప్పుడు బాడీ పార్ట్స్లో మనం మిగిలిన ఏంటంటే యూట్రస్ ఒకటి, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి, ప్లస్ దాంతో పాటుగా మనకు స్కిన్ ఒకటి మనకు మిగిలిపోయాయి. అంతే కదా. ఇవి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఇవి మూడు, ఈ మూడు మనం చర్చించుకుందాం. ఎవరన్నా ఒకరు చెప్పగలరా యూట్రస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా యూట్రస్ అంటే ఏంటి? ఇక్కడ గర్భాశయం సార్. ఎస్, గర్భాశయం అంటే ఒక గుడి, టెంపుల్ కదా. గర్భాశయం అంటే ఒక టెంపుల్ అన్నట్టు మన బాడీలో. ఎందుకు టెంపుల్ అని అంటున్నంటే, మనం తయారది అక్కడే. దేవుడు మనల్ని అక్కడ తయారు చేస్తాడు, అవునా కదా. సో ఒప్పుకుంటారు అందరు కూడా. టెంపుల్ ఆఫ్ కరెక్ట్ సార్. అవర్ బాడీ, హ్యూమన్ బాడీ మొత్తం ఎస్ కూడా. సార్, కరెక్టే సార్. కరెక్ట్. మనం అది అందుకే అమ్మను మనం దైవంగా కొలుస్తాం ఇక్కడ. అది ఇప్పుడు టెంపుల్ లాంటి ఒక ప్లేస్ మనం ఈరోజు చర్చించుకుంటున్నాం మనము. ఒకటి ఫస్ట్, యూట్రస్ అంటే ఏంటంటే ఇది మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు. అంటే లేడీస్కి ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్. అంటే ఈ యూట్రస్ మనకు వచ్చే సమస్యలు ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మనం చర్చించుకుందాం. దాన్ని ఎలా మనం బయటపడాలి? ఏం సమస్యలు వస్తాయి యూట్రక్? తెలియదా? సార్, ఒకటి చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి కదా. ఓకే, సూపర్. ఫైబ్రాయిడ్స్. ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి సార్. దాన్ని మనం ఆపరేషన్ చేసి తీస్తారు. చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి వస్తుంది. చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది. అవును. ఉమ్. వీటిలో యూట్రస్ ఇది మనం చూస్తున్నది. సార్ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ, పీసీఓడి పీసీఓఎస్ ఓకే, పీసీఓడి, పీసీఓఎస్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్మోన్. అవును కదా. సార్. ఉమ్. ఇంకా యుట్రస్ పెయిన్ కూడా ఉంటుంది సార్. యూట్రస్ పెయిన్ కూడా వస్తుంది. ప్లస్ దాంతో పాటుగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. బ్లీడింగ్ కూడా అవుతుంది. బ్లీడింగ్ కూడా అవుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు వచ్చే సమస్యలు. అంతే, యూట్రస్ వచ్చే సమస్యలు. ఇక్కడ మనకు పీసీఓడి అంటే ఎంతమందికి తెలుసు? పీసీఓడి అంటే పీసీఓడి అంటే ఎంతమంది తెలుసు? అందరికి తెలుసు కదా ఇక్కడ పీసీఓడి అంటే. తెలుసు సార్. ఏంటి ఎస్ పీసీఓడి సార్. అంటే? హార్మోన్ల అసమ అంటే సమస్యలు వస్తాయి కదా సార్. ఉమ్. హార్మోన్ల సంబంధించిన సమస్యలు సార్. అండాశయంలో ఉమ్. విడుదలైనప్పుడు అప్పుడు దాంతో పాటు అంటే పీరియడ్స్ సరిగా కాకపోవడము, ఉమ్. ఒకసారి అవి ఉండడం వల్ల మనం బరువు కూడా పెరుగుతాం సార్. ఓకే. గర్భధారణలో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, సూపర్ సూపర్.
పీసీఓడికి పీసీఓఎస్కు డిఫరెంట్ ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్ట్ ఓరిన్ డిసీజెస్ సార్. ఓకే. పీసీఓడి పీసీఓఎస్ అంటున్నారు కదా సార్. అవును, పీసీఓఎస్కు డిఫరెంట్ ఏంటి? అది కాలిక్ సిండ్రోమ్ సార్. ఇది వచ్చి ఓవరీ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఓకే. ఇక్కడ రెండు, ఇది హెల్తీ ఓవరీ, ఇది మీకు కనిపిస్తుంది హెల్తీ ఓవరీ కదా. అంటే ఈ ఓవరీ హెల్తీగా ఉంది, ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తున్నాం ఏంటి, ఇక్కడ ఒక చిన్న చిన్న నీటి బుడగలు లాంటివి ఉన్నాయా, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. ఈ నీటి బుడగలు మనము పీసీఓడి అంటాం. పాలిసిస్టిక్ ఓవరియన్ సిస్ట్ అనమాట. సిస్ట్ అంటే ఓన్లీ సిస్ట్ను మనం పీసీఓడి అంటాం. ఇవే సిస్టులు కనుక మనకు ఆ, ఇలా ఏర్పడింది అనుకోండి, ఒక బండిల్ లెక్కన, దీన్ని పీసీఓఎస్ అంటాం. ఇది పోలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఓకేనా, గాట్ ఇట్ నా? అంటే ఎవ్రీ సార్ మంత్ అవి వస్తూనే ఉన్నాయి అంటే అది పీసీఓఎస్గా మారిపోతుంది. ఆ, అంతే, మారిపోతుంది. దీన్ని పీసీఓఎస్ అంటాం. అర్థమవుతుంది కదా అందరికి కూడా? అర్థమైతే సార్. అర్థమైంది కదా, ఓకే రైట్. ఇందులో మరి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? పీసీఓఎస్ పీసీఓడి చూసుకున్నాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఎలా ఉంటాయి మరి? చిన్న చిన్న గడ్డల్లా చిన్న చిన్న గడ్డలు లేకుంటాయి. రైట్, సూపర్. ఇది యూట్రస్ ఫైబ్రాయిడ్స్. ఇవి గడ్డలాగా ఉంటాయి. ఇవి మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది గర్భసంచి లోపల ఉండొచ్చు, గర్భసంచి బయట ఉండొచ్చు, గర్భసంచి పైన ఉండొచ్చు కదా. ఇలా ఇట్లా ఉంటాయి. ఇవి చిన్న చిన్న గడ్డలు లెక్క ఉండి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కూడా ఉండొచ్చు ఇట్లా. డన్, సూపర్. మీరు ఈ విషయంలో చాలా చాలా ఫాస్ట్గానే ఉన్నారు. ఇక్కడ చూడండి, గడ్డలు ఇట్లా ఉంటాయి లోపల, గర్భసంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాయి. ఇలా ఇదిగో ఇలా ఇలా గడ్డలు అవి చాలా మందికి చాలా పెద్ద కూడా గడ్డలు కూడా అవుతాయి ఇక్కడ, అవుతాయి. సూపర్, ఓకే. మరి ఈ దీంట్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సార్ ఎవరైనా వాళ్ళ చెప్తారా? అంటే వాళ్ళకు మ్యారేజ్ కాకముందు వాళ్ళ ఫుడ్ స్టైల్ నుంచి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. తర్వాత మ్యారేజ్ అయినాక వాళ్ళ లైఫ్ స్టైల్ సార్ మెయిన్. ఆ, పర్లేదు చెప్పండి. ఓకే, మ్యారేజ్ వాళ్ళ లైఫ్ కాకముందు స్టైల్. లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అవకాశం ఉంది అంటున్నారా? ఒకసారి ఫాలోపిన్ ట్యూబ్స్ లలో బ్లాకేజ్ వల్ల కూడా సార్, ఎండోమెట్రిసిస్ వల్ల కూడా, తర్వాత ఇప్పుడు అనుకున్నట్టు మనం ఫైబ్రాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నా, ఆ, తర్వాత హార్మోన్ల ఆస్మా అంటే ఇంబ్యాలెన్స్ వలన కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సూపర్ సూపర్ తర్వాత సూపర్. మా ఏజ్ ఎక్కువైనా కూడా, ఏజ్ అంటే చెప్పలేము కానీ వయసు పెరగడం వలన కూడా ఉంటుంది సార్. సూపర్. ఇక్కడ మనకు ఎందుకు ఇన్ఫెర్టిలిటీ అంటే, ఒక్కోసారి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయినా కానీ మనకు ప్రెగ్నెన్సీ ఓరిస్ అనేది రావు. ఇక్కడ నుంచి మన ఓరిస్ నుంచి మనకి ఎగ్స్ రావు, ఇక్కడే బ్లాక్ అయిపోతాయి. అవునా? రెండు సైడ్లు బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ఫస్ట్ వన్. రెండోది, ఇక్కడ చూడండి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉంటే మనకి ఏంటంటే లీకేజ్ పెరిగిపోతుంది, దానివల్ల కూడా మనకు రాదు. ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచి గోడలు గట్టిగా అవ్వడం. ఈ గర్భసంచి గోడలు అయి ఉండొచ్చు, లేకుంటే ఈ ఫిలిపిన్ ద్వారా ఎండోమెట్రైటిస్ అనేది రావడం వల్ల జరుగుతుంది. లేదు అంటే పోలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ కూడా అయి ఉండొచ్చు ఒక్కోసారి. దానివల్ల చిన్న చిన్న పోలిప్స్ కూడా ఇట్లా ఉంటే మనకు వచ్చి ఇది ఎగ్ అన్ని పగిలిపోతాయి అన్నమాట మధ్యలో ఉంటాయి. కొన్ని యూరినల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ యూరినల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు రావు. ఇట్లా
డిఫరెంట్ డిఫరెంట్ వాటి వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ రెండోది ఇంకోటి ఓవర్ వెయిట్, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీకి కారణాలు రాకపోవడానికి కారణాలు ఉంటాయి, ఉండొచ్చు కదా. ఇట్లా అది యాంటీ ముల్లేరియన్ ఏజెన్సీస్ అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా కావు. అలా ఇట్లా మనకు చాలా చాలా సమస్యలు మనం చూసుకోవచ్చు. దీన్ని యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరు ఎలా సర్చ్ చేస్తారు? మీరు కామన్గా యాజ్ ఏ ఇండివే హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్గా ఫస్ట్ మీరు ఎలా దీన్ని చేస్తారు? ఫస్ట్ హెచ్ఎల్సి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకుంటాం సార్. లైఫ్ మార్చుకోవాలి సార్. సూపర్ సూపర్, ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్సర్సైజులు, ఆ, తర్వాత డైట్ కూడా మార్చుకోవాలి సార్. సూపర్ సూపర్. ఇంకా అంటే ఒక పర్సన్కి వచ్చిందంటే మనం వాళ్ళని కూర్చోపెట్టి అంటే ఎట్లా వాళ్ళ స్టేటస్, వాళ్ళ ఆరోగ్య స్టేటస్ ఎక్కడుందో తెలుసుకొని రైట్ గా సూపర్ సూపర్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రైట్కి వెళ్ళడమే సార్. ఓకే, ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్, ఇన్ఫెర్టిలిటీ ఇవన్నీ కూడా ఇవి ఏంటి? ఇవన్నీ కూడా ఇవన్నీ సమస్యలా లేకుంటే లైఫ్ స్టైల్ సమస్యలు కదా? ఈ లైఫ్ లైఫ్ సార్. అంటే మనం ఎక్కువ కష్టపడకపోవడం ఒకటి, ఆ, ఎక్కువ ఫుడ్ తినడం, ఎక్కువ థింక్ చేయడము, ఎక్కువ నిద్ర లేకుండా ఉండడము కదా, ఎక్కువ ఓవర్ వెయిట్ పెరగడము, వీటి వల్ల వచ్చే సమస్యలు కదా. ఇప్పుడు నేను ఇన్ఫెర్టిలిటీ సమస్యలని కూడా 99% సమస్యలు ఇవే. వీటిని మనము అవి చేంజ్ చేసుకోవడం వల్ల మనం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన 100 డేస్ 200 ప్రోగ్రాంలో వాళ్ళని తీసుకొచ్చి మనము చేంజ్ చేసుకోవడం వల్ల ఇవి చేసుకోవచ్చు. వీటికి సర్జరీ అవసరమా? అవసరం లేదు సార్. ఎక్యూట్ సిస్టమ్ అంటే చాలా అంటే రేర్గా, అంటే దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీలో చేయాలి అంతే తప్ప, ఎమర్జెన్సీ లేకపోతే మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరిగిపోతుంది. అలా జరగనప్పుడు, ఎమర్జెన్సీలో కానప్పుడు అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము, ఇది ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో జరుగుతున్నది. యూట్రస్ అండ్ ఓవరీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అర్థమైంది కదా మీ అందరికి కూడా? క్లియర్ సార్. జీవన ఆ, క్రియలు మార్చుకుంటే అన్నీ మారుతాయి. అంటే ఏంటి అందులో? మన బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి, ఫుడ్ ఫుడ్ పెట్టి కరెక్ట్ తీసుకోవడము, రెండోది వచ్చేసి ఎక్సర్సైజ్, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసుకోవడము, మూడోది వచ్చేసి పాజిటివ్ థింకింగ్ ఉండడం, నాలుగోది వచ్చేసి ఆ, ఏదైతే మన బాడీకి తక్కువ అవుతుందో న్యూట్రిషన్ అది తీసుకోవడం సప్లిమెంటేషన్ ద్వారా. ఇవి చేసుకోవడం ద్వారా మనము దీని నుంచి మనం బయటపడచ్చు. అది తర్వాత ఇంకోటి మనకు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏమేమి వస్తాయి చెప్పగలరా? ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఇట్లా ఆ, మనం చూసుకుంటే ఇది కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే సంతాన ఉత్పత్తి గురించి కదా మనం అనుకుంటున్నాం. సంతాన ఉత్పత్తి గురించి ఇక్కడ ఏమొస్తుంది? మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఈ బ్లాడర్ ఉంటుంది ఇక్కడ, సెమెన్ అంటే సెమెన్ తయారు కావడానికి వెజిల్స్ ఉంటుంది, ఎజెక్షన్ డక్ట్ ఉంటుంది ఇక్కడ, రెక్టము, ప్రోస్టేట్, ఇవన్నీ కూడా మనం బాగా మనకు తెలుసు. ఆల్రెడీ మనము ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ దీని సార్. భాగాలు ఉన్నాయి. ఇది మనకు దీంట్లో కూడా ఏంటి ఎక్కువ ప్రాబ్లం వీళ్ళకి ఏంటంటే సెమెన్ ప్రాబ్లమే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు. సెమెన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోవడము, ఎజెక్షన్ కరెక్ట్ లేకపోవడము, లేకుంటే సెమెన్ కౌంట్ అనేది కరెక్ట్ లేకపోవడము, ఇవన్నీ వల్ల వీటి వల్ల వాళ్ళకు సమస్యలు వస్తాయి కదా. లో స్పెర్మ్ అనేది అంటే ఇక్కడ సంతానోత్పత్తికి చాలా మేల్ అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా చాలా ముఖ్యం కదా. ఇక్కడ ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం చూసుకుంటే లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఎక్కువ మంది చూస్తున్నాం ఇప్పుడు. చాలా మందికి లో స్పెర్మ్ ఎస్. కౌంట్ మనం చూస్తుంది. ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్గా అయితే ఇక్కడ బ్లాకేజ్ జరగడం, బ్లాకేజ్ ఉండడం, లేకపోతే వెరికోజ్ వీన్స్ తయారు కావడం, ఆ, లేకుంటే ఎజెక్షన్ కరెక్ట్ లేకపోవడం, లేకుంటే వచ్చిన తర్వాత కూడా మనకు స్పెర్మ్ అనేది
కరెక్ట్గా లేకపోవడం అంటే ఇప్పుడు ఆ, ఒక విషయం ఇప్పుడు ఇది సపోజ్ ఎగ్జాంపుల్ ఈ స్పెర్మ్ తీసుకుందాం. ఇది కూడా ఇది మనము ఒక స్పెర్మ్ అది ఒక స్పెర్మ్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ టేల్ కానీ హెడ్ కానీ ఇవి కరెక్ట్గా ఉండవు చాలా చోట్ల. మనము అనుకుంటే ఇగో ఇలా బాగుంటేనే అది కరెక్ట్. స్పెర్మ్ సెల్ అనేది ఇలా కరెక్ట్ ఉండాలి. ఆ, ఇది హెడ్ ఇటు కరెక్ట్ ఉండాలా, తర్వాత టేల్ కరెక్ట్ ఉండాలా, తర్వాత బాడీ కూడా కరెక్ట్ ఉండాలి. ఈ మధ్య చాలా చాలా ప్రాబ్లంలో ఇవి కరెక్ట్ ఉండట్లేదు. అంటే వాళ్ళకు స్పెర్మ్ కౌంట్ కరెక్ట్ ఉన్నా కానీ అలా కరెక్ట్ ఉండట్లేదు. అవి కరెక్ట్ ఉండలేవు, ఇవి ఇట్లా కరెక్ట్ ఉండట్లేదు. కరెక్ట్ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? అది డైరెక్ట్ పోయి ఎగ్గును ఢీ కొట్టలేకపోతుంది. అటు సైడ్కి ఇటు సైడ్కో ఢీ కొట్టడము, లేకుంటే అసలు ఢీ కొట్ట మధ్యలో పోయి ఆ ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దానివల్ల. దీనివల్ల మనకి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం లేదు. మనము ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్పగలరా స్ట్రెస్ ఎందుకు జరుగుతుండొచ్చు? సార్, కొంచెం స్ట్రెస్, ఫుడ్, ఉమ్, ఇంకా బ్యాలెన్స్ డైట్ లేకపోవడం, ఏది పడితే అది తినడం. ఉమ్, అంటే ఫుడ్ విషయంలో ఆయన కంట్రోల్ చేయలేకపోవడం. వెయిట్ పెరగడం కూడా సార్. సూపర్ సూపర్, వెయిట్ పెరగడం కూడా. ఇంకా ఈ స్మోకింగ్, మద్యపానం ఇవి కూడా సూపర్, అంటే లైఫ్ స్టైల్. ఆ, లైఫ్ స్టైల్, ఓకే. వీటి వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇగో ఇది ఇలా అబ్నార్మల్ స్పెల్స్ అంటే కరెక్ట్గా గ్రో కాకపోవడం, ఇలా ఇలా రెండు రెండు హెడ్లు రావడం, ఈ టేల్స్ కరెక్ట్ ఉండకపోవడము. ఇప్పుడు మనం చెప్పాను ఇంతకుముందు, వీటి వల్ల కూడా ప్రాబ్లం. అంటే స్పెర్మ్ తక్కువ ఉండడం కాదు, క్వాలిటీ కూడా లేకపోవడం. ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల మనకు ఆ, అది ఆల్మోస్ట్ సంతానోత్పత్తి అనేది తగ్గిపోతుంది చాలా మందికి. ఇది చూడండి, స్పెర్మ్ అబ్నార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి. ఆ, ఇలా ఉండడం వల్ల ఏంటంటే స్పెర్మ్ కౌంట్ బాగానే కనిపిస్తుంది, ఈ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా చాలా మంది తెలియదు, అరే నా కౌంట్ బాగానే ఉంది కదా, ప్రెగ్నెన్సీ వస్తలేదు అంటారు. అప్పుడు మనము ఆ, ఈ టెస్ట్ అని చేపించేసి మనము దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇట్లా మనకు నార్మల్గా ఉండాలి. కానీ ఇవి విపరీతమైన స్థాయిలో విపరీత రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయగలం మనం దానికి? యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఏం చేయగలుగుతాం దానికి? చెప్పండి, ఏం చేయగలుగుతాము? ఆ, వాళ్ళ లైఫ్ అంతే సార్. వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చెక్ చేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ చెక్ చేసి వాళ్ళు ఎంతసేపు నిద్రపోతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ వర్క్ స్ట్రెస్ ఏముంది, ఇవన్నీ కూడా. దీనివల్ల ఈ స్పెర్మ్స్ అనేది ఇలా తయారవుతున్నాయి, ఆయనకి ఎందుకు తక్కువ అవుతుంది, ఏమన్నా వెరికోజ్ వీన్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకేమన్నా ఎజెక్షన్ల ప్రాబ్లం ఉందా, ఆ? ఇంకేమన్నా హార్మోన్ టెస్టోస్టెరాన్ ఏమైనా ప్రాబ్లం ఉందా, వాటితో పాటుగా ఆ స్పెర్ము అబ్నార్మల్ ఏమైనా ఉందా, ఆ, అసలు స్పెర్మ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనము యాజ్ ఎ డాక్టర్కి మనము అప్పచెప్తూనే మనం చేయాల్సింది ఏంటంటే అబ్నార్మల్స్ డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. అంటే లైఫ్ స్టైల్ని మనము చేంజ్ చేసుకుంటూ దాన్ని బెటర్ చేసుకునే అవకాశం ఉండాలి. ఈవెన్ మనకి ఎప్పుడైతే అవసరం అనిపించిందో మనం డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ కమ్మని మనం చెప్పాలి. ఓకే, ఈరోజు మనము ఆ, చాలా బెస్ట్ విషయం నేర్చుకున్నాము 100%. ప్లస్ దాంతో అవసరమైన సప్లిమెంటేషన్ ఇవ్వాలి కదా, ఎక్సర్సైజ్ నేర్పించాలి, ఇవన్నీ నేర్పించాలి. ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఎల్ఎల్ఎం కమిటీలో మనకు 100% రిజల్ట్ ఉంది ఇన్ఫెర్టిలిటీ అంటే ఇవన్నీ మనం పాటిస్తున్నాం కాబట్టి. 100 డేస్ 200 ప్రోగ్రామ్లు ఇవన్నీ మనం తీసుకొచ్చి వాళ్ళను పాటిస్తున్నాం కాబట్టి ఇవి 100% రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ, అట్లాగని చెప్పేసి ఆ, దేవుడు ఇచ్చిందని ఎవరు ఆపలేరండి. దేవుడు ఇచ్చిందని కాకపోతే మనకు మనమే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు మనమే ఆపుకుంటున్నాం అంతే తప్ప దేవుడు అందరికీ అంటే ప్రతి మహిళకు
ప్రతి నెల ఒక బిడ్డను కానీ అవకాశం ఇచ్చాడు. తను ఎప్పుడైతే డైస్వాల్ అవుతుందో ఆ రోజు నుంచి తనకు ప్రతి మహిళ కూడా ఒక బిడ్డను కానీ అవకాశం ఇచ్చాడు దేవుడు కదా. ఆ, దానికి మేల్ స్పెర్మ్ కావాలి. ఇవి ఇద్దరు కలిస్తేనే వచ్చే ఆ, ఈ ప్రాబ్లం ఇది మనకు. కాబట్టి ఈ రెండు సమస్యలు అంటే ఫీమేల్ కానీ మేల్ కానీ రెండు రీప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేసినప్పుడే జరుగుతాయి. ఇవి అన్ని కూడా ఇప్పుడు 99% పీపుల్స్కు 91% ఎక్సెప్ట్ పీపుల్కి వచ్చే సమస్యలు వచ్చే వాళ్ళు 100% సమస్యలు వచ్చే వాళ్ళు 99% పీపుల్కు లైఫ్ స్టైల్ డిజార్డర్సే ఉన్నాయి. ఒత్తిడి ఈ మధ్య స్ట్రెస్ అవుతుంది, జాబ్లో చాలా స్ట్రెస్ అవుతున్నారు, నిద్ర సరిగా పోవట్లేదు, సిస్టమ్ యూజెస్ ఎక్కువైపోతుంది. ఆ, ఆ, తర్వాత అవగాహన లేదు, హెల్త్ మీద వెల్నెస్ మీద అవగాహన లేదు. అందుకే మనం ఏమంటున్నాము, ప్రతి ఇంటికి ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉండాలి అని మనము గట్టి కోరుకుంటున్నాం. ఇండివే ద్వారా మనం ఇండివే హెచ్ఎఫ్సి వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా. కాబట్టి ఆ కోర్సెస్ కూడా అందిస్తున్నాం వాళ్ళకు అఫోర్డబుల్ ప్రైస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇది విన్న వాళ్ళు, ఇది యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. మీకు ఇది ఎలా అనిపిస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా తారసపడ్డారా, చూశారా మీరు, అలాంటి మీరు కామెంట్ పెట్టండి. ప్లస్ కామెంట్ పెట్టడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ యొక్క లైక్ కొంత వేల మందికి చేరుతుంది ఈ వీడియోని. ఈ వీడియో ఏదో మనీ సంపాదించడం కోసం కాదు, అవేర్నెస్ వీడియో, ఎడ్యుకేషన్ వీడియో కదా. ఎడ్యుకేషన్ గురించే కదా ఈ వీడియో. ఎందుకు చేస్తున్నాం మనం ఇది ఎస్ సార్, కదా. ఎడ్యుకేషన్ సార్. చాలా మంది చూడాలి, చాలా మంది వినాలి, దీని గురించి తెలుసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ గురించి. ఏదో వచ్చింది డాక్టర్ దగ్గరికి పోయి లక్షలు ఖర్చు పెట్టడం కాదు, నాలో నేను ఏం మార్చుకుంటే నేను బెటర్ అవుతా అని అనుకోవాలి వాళ్ళు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరు మాట్లాడేది, మీ మాటలు విన్న తర్వాత, అరే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ, ఆ? అరే ఇది కరెక్టే ఉంటుంది అని అన్న తర్వాత, యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీ దగ్గర ఉన్న సమస్యలు కూడా ఇక్కడ తీసుకురండి. ఖచ్చితంగా వాటి గురించి చేద్దాం. నెక్స్ట్ రేపు మనము స్కిన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఈరోజుతో ఇంతే ముచ్చట. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.